దేవుడు నా స్తోత్రం మీ అందరికీ వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు కాచుకోమని దేవుడు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఏదైనా వాక్య భాగం చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే ఆయన చెప్పే ప్రతి మాటను ఎవరైతే వింటున్నారో వారిని మొట్టమొదటిగా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కనుక అలా దీవించబడిన వారు దేవుడు చెప్పే ప్రతి మాట వింటారు. రెండోదిగా దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే మనకి ఎలాంటి దీవెన వస్తుంది, అసలు దేవునితో మనం నడిచినట్లయితే ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే దేవునితో మనం నడవకపోతే ఎలాంటి దీవెన మనం కూడిపోతాం మనం చూద్దాం. మొదలుగా చూసినట్లయితే యోబు రాసిన పత్రిక యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. చాలా ఇక్కడ చూసినట్లయితే యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడివక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించింది. ఇక్కడ వాక్యం చూసినట్లయితే భక్తుడైన యోబు అంటున్న మాట, నా పాదం ఆయన అడుగుజాడలు విడివక నడిచింది. ఇక్కడ యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యోబుని దేవుడు ఎంతగానో దీవించినాడు, ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం కనుక ఆశీర్వదించినప్పుడు ఈ లోకంలో ఎవరైనా మంచిగా ఉన్నట్లయితే చూసి ఆనందించే వాళ్ళు సగం మంది ఉంటే, ఇంకా మరి సగం మంది ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు ఇప్పుడు పాడైపోతారని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇక్కడ ఏమైందంటే మనుషులు అక్కడ ఉన్నారు. రెండోదిగా దేవుడు ఎంతైతే ఈ యోబు గారిని దీవించున్నాడో, ఆశీర్వదించున్నాడో, ఆ ఆశీర్వాదం చూసిన శత్రువైన సాతాను ఏం చేసిందంటే ఈ యోబు గారిని ఎలాగైనా బాధ పెట్టాలా, దేవుని నుంచి మళ్లించాలా, ఏదో ఒక రీతిగా దేవుని దూషించేలాగా యోబుని చేద్దామని చూసింది శత్రువైన సాతాను. కానీ దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా యోబు గారు చేసిన పని దేవుని ఒక ఫలిత మాట అనలేదు. ఇంకా చివరికి చూసినట్లయితే ఆ శత్రువైన సాతానే సిగ్గుపడి నేను ఎందుకు వచ్చాననే రీతిగా బాధపడి దూరం అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే విషయము మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లయితే యోబు గారు దేవుని దగ్గర ఎంతగానో భయంతో భక్తితో ప్రార్థన చేయగా ఆయన దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టి చక్కనైన బిడ్డలు ఇచ్చున్నారు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు ఇచ్చున్నారు. తర్వాత గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు ఇంకా ఎన్నైతే కావాల్సినాయో అన్ని ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఒక దినాన శత్రువు ఏం చేసినంటే దేవుని దూతలు దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో ఉన్నప్పుడు ఈ శత్రువైన సాతాను ఏం చేసిందంటే మామూలుగా వచ్చినట్లయితే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు కదా యోబు అని చెప్పి, నేను అలాగే వెళ్ళినట్లయితే నేను రానవుడు అని చెప్పి ఏం చేసిందంటే శత్రువైన సాతాను దేవుని దూతలతో పాటు కూడా ఈయన దగ్గరికి రావడానికి చాలా 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 చూసింది. కానీ ఒక దినం ఏమైందంటే దేవుని యొక్క దూతలు ఎవరైతే దేవుడి దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అంతా కూడా విని ఆ ప్రార్థన దేవుని యొక్క దగ్గరికి తీసుకువెళ్తున్నారు. దేవుని స్తోత్రం కనుక తీసుకువెళ్తున్నప్పుడు దేవుని దూతలతో పాటు కలిసిపోయి శత్రువైన సాతాను కూడా దేవుని యొక్క రాజ్యానికి చక్కగా వెళ్ళిపోయినప్పుడు దేవుని దూతలు ఎలా ఉంటారండి, తెల్లగా ఉంటారు. శత్రువైన వాడు నల్లగా ఉంటాడంటే కాకి రూపంలో ఉన్నాడు. ఆ రూపం చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, మేము చాలా వెలుగుతున్నాం, నువ్వేంటి ఎలా ఉన్నావు అన్నప్పుడు శత్రువు అనేవాడు మొట్టమొదటి భయపడ్డాడు. రెండోదిగా వాడు మనసులో మాట చెప్పినాడు దేవునితో, భూమి మీద ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను ఎలాగ నా ఉపాలో నడిపేస్తాను. రెండోది నిన్ను అనగా దేవుణ్ణి ఏదో ఒక మాట దూషించేలా చేస్తాను అన్నప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పినాడు, నువ్వు ఏం చేద్దాం అన్నప్పుడు కూడా నేను నీకు అర్హత ఇవ్వను, కానీ నా కుమారుడు నా దగ్గర ఎంతైతే మొరపెడుతున్నాడో ఆ మొరని నేను ఇంకా ఎక్కువ మొరపెట్టడానికి కొద్దిగా అవకాశం ఇస్తున్నాను, కానీ ఆయన ఒక ప్రాణం పోకుండా నువ్వు ఏదైనా చేసుకొని చెప్పి దేవుడు ఆజ్ఞించాడు. ఇచ్చినప్పుడు ఇంకా నాకు ఆజ్ఞ ఇచ్చింది కదని చెప్పి భూమి మీదకి శత్రువు అనేవాడు వచ్చినాడు. ఒకే దినాన్న ఒక కుటుంబ సభ్యులు మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు ఒకే దినాన్ని చనిపోయినారు. ఇంకోసారి అదే రోజున ఏమైందంటే వారు కట్టుకున్న మంచి గృహం కూలిపోయింది. తర్వాత వారు పెంచుకునే గొర్రెలు కావచ్చు, గుర్రాలు కావచ్చు
శత్రువులు వచ్చి ఒకే దినాన అవన్నీ కూడా పట్టుకుపోయి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ యోబు గారికి వచ్చిన బాధ చూసినప్పుడు ఏమైందంటే ఆయన ఇంకా ఎవరితో చెప్పలేదు. మొట్టమొదటి దేవుని దగ్గరికి ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం కలుగుగా. ఈయనతో పాటు తనతో పాటు చక్కని దేవుడు భార్య ఇచ్చినాడు. ఆ భార్య కూడా ఏం చేయాలంటే నా భర్త ఎంతైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడో నేను కూడా ప్రార్థన చేయడమే కాకుండా నా భర్తను ధైర్యపరచాలనే రీతిగా ఉన్నట్లయితే దేవుడు తన భార్యను కూడా దీవించినాడు. కానీ తన ఆ పని చేయకుండా నేను ఎలాగైతే దేవుని దూషిస్తున్నానో నువ్వు కూడా ఒకసారి దేవుని దూషించి చచ్చిపోనే రీతిగా మాటలు మాట్లాడాను. కానీ ఈ యోబు గ్రంథంలో ఆ స్త్రీ అన్న మాటను బట్టి అక్కడితోనే ఆవిడ మాట వచ్చింది, కానీ మన తర్వాత కనపడలేదు. ఎందుచేతనంటే ఆమె మంచి మాట మాట్లాడలేదు, దేవుడిని దూషించే మాటలు మాట్లాడారు. అయినప్పుడు కూడా యోబు గారు చేసిన పని ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఇప్పుడు కూడా దీవిస్తున్నాడు, ఆ దీవించడమే కాకుండా నా శ్రమన్నింటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తున్నాడు అని నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగాక. ఆ నమ్మకం ఎప్పుడైతే కలిగి ఉన్నాడో యోబు గారు మంచి మాట అంటున్నాడు. ఏమన్నా మాటలు చదువుతున్నాను, నా పాదములు ఆయన అడుగుజాలు విడువక నడిచినవి. ఆయన అంటున్నారు ఒకటే మాట, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా నేను కుడి తట్టు కావచ్చు ఎడమ తట్టు కావచ్చు తిరగకుండా ఆయన నన్ను ఏదైతే మార్గంలో నడవమన్నాడో అదే మార్గంలో నడుస్తాను. తర్వాత నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరిస్తుంది. ఆయన అంటున్నాడు కుడి పక్కన ఎడమ పక్కన నా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వారు నాకు సహాయం చేయడానికి వచ్చి నన్ను బాధ పెట్టడానికి వచ్చినప్పుడు కూడా, లేకపోతే శత్రువు నన్ను బాధ పెట్టాలనుకుని నన్ను అటు ఇటు మళ్లించాలని చూసినప్పుడు కూడా నేను అటు ఇటు మారకుండా నా దేవుడు ఏదైతే మార్గంలో నడవమన్నాడో అదే మార్గంలో నేను నడుస్తానని తీర్మానం చేసుకున్నాను. ఇదే నాన్న దేవుని యొక్క బిడ్డలుగా మీరు కూడా వింటున్నారు కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం కూడా చేయని పని ఏంటంటే మొట్టమొదటిగా బంధువులకి స్నేహితులు మనం యొక్క సమస్య చెప్పుకుంటాం. అది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసే పని. తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ప్రాముఖ్యమైన పని, దేవునికి ఎప్పుడైతే మొరపెడుతున్నావో దేవునికి ఎప్పుడైతే నీ యొక్క బాధను చెప్తున్నావో ఒకటే మాట దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఎప్పుడైతే మీరు నాతో చెప్తున్నారో ఎలాంటి భయంకరమైన కష్టం వచ్చినప్పుడు కూడా యోబు నేను ఎలాగైతే కాపాడాను మిమ్మల్ని కూడా కాపాడుతాను అంటే దేవుని స్తోత్రం కనుక. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఈ దినాన దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినారో వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినప్పుడు కూడా వారు ఎవరైతే అటు ఇటు తొలగకుండా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క దీవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే దిగులు పడద్దు భయపడద్దు, తొందరలో నీకు ఏదైతే కార్యము దాచబడిందో అది తొందరలో చూస్తామని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కనుక. అది చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ముసలివారు కావచ్చు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే మనం యోబు అనే దేవుని యొక్క మాట విడిచిపెట్టకుండా శత్రువు అనేవాడు మనల్ని ఎంత గలిబిలు చేద్దామన్నప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతున్నారు మనల్ని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు అంటున్నాడు, నేను చెవుతో వింటున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా బిడ్డలు ఇది నాన్న ఎవరైతే నా యొక్క మందిరానికి వచ్చినారో వారి కుటుంబంలో పడుతున్న బాధ దైవ సేవకుడిగా నాకు నేను దినాన ఫోన్ చేసినప్పుడు కొంతమంది చెప్పినప్పుడు నేను దేవుడు బిడ్డలారా తల్లిదండ్రులు ఉన్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎంతైతే కన్నీరు కాల్చుతున్నారో ఆ కన్నీరు కొద్ది దినాల్లో దేవుడు తుడిచివేసి మరలా నీకు ఎంతైతే ఆనందం కావాలో ఇవ్వబోతున్న దేవుని స్తోత్రం కనుక. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం దేవుడు చెప్తున్నాడు. ఏం చేతనంటే సేవకుడిగా ప్రతి ఒక్క బాధ తెలుసు. నా తండ్రి ఉన్నంత కాలం కూడా మా వరకు రాకుండా మేము ప్రార్థన చేసేవాళ్ళం అందరి కోసం కూడా, కానీ నా తండ్రికి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ చెప్పినప్పుడు ఆయన మనసులో పెట్టుకుని దేవుడు ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డ కోసము కూడా ప్రార్థన చేసినప్పుడు దానికి చక్కనైన ఫలితం దేవుని దగ్గరికి వచ్చేది. అలాగే ఇది నా తండ్రి లేనప్పుడు నేనప్పుడు ఆ పనిలో నేను ముందు సాగిపోతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాటను బట్టి నేను కూడా దేవుడి దగ్గర అడిగే ఒకటే విషయం ఏంటంటే తండ్రి బాధలో కష్టాలు రావడం సహజం, కానీ దయచేసి వారిని క్షమించి వారిలో ఉన్న ప్రతి బాధను కూడా తీసివేయినైనా మీరేమైనా ఈ యోబు గారికి పరీక్ష పెట్టినట్టుగా వారికి ఏదైనా పరీక్ష పెట్టినట్లయితే దయచేసి వారిని క్షమించమని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఇదేనా అర్థమైన దేవుడు పెట్టారు, దుఃఖపడద్దు భయపడద్దు. నీ కుటుంబంలో ఎంతైతే దుఃఖం కలుగుతుందో ఎంతైతే బాధపడుతున్నావో అదంతా కూడా పరలోక రాజుని దేవుడు చూస్తున్నారు. దేవుడి స్తోత్రం కనుక. దేవుడు చెప్తున్న తల్లిదండ్రులతో చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎంతైతే దిగులుతున్నారో ఎంతైతే బాధతో ఉన్నారో సేపడిగా నాకు తెలుసు. రెండోదిగా
దైవ సేవకుడికి చెప్పలేని బాధ మీలో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలను భయపడద్దు, ఈ దినాన నేను చేయబోయే కార్యము మొదలు పెడుతున్నాను. ఆ కార్యం మొదలు పెడుతున్నాను కనుక మీరు నా వైపు నుంచి అటు ఇటు తొలగిపోకుండా యోగు వల్లే ముందుకు సాగిపోయినట్లయితే మీరు చూడలేని ఆస్వాదం దేవుడిని పట్ల చేస్తాను. దేవుని స్తోత్రం కలగాలి. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొదటి నుంచి చివరికి వచ్చే వరకు కూడా దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, భయముతో భక్తితో ఎవరైతే ఉంటున్నారో అని దేవుడు విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం కలగాలి. నాన్న పౌలు గారు దేవుని మందిరంలోకి వచ్చిన దేవుడు చెప్తున్నాడు, నాయన నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో నాకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు, నీ బిడ్డల కోసం ఎంతైతే కన్నీరు కాచి నువ్వు చేసినంత ప్రార్థన ఎంతైతే చేస్తున్నావో అది దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. మీ భార్య కావచ్చు, మీరు కావచ్చు, మీ బిడ్డల కోసం ఎంతగానో దిగులు పడుతున్నారు, కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, వారిద్దరిని అనగా చిన్నవాడి దేవుడు కొట్టుబడి బాగానే ఉన్నాడు, కానీ పెద్దవాడి కోసం మీరు ఎంతైతే బాధపడుతున్నారో దేవుడు అంటున్నాడు, వాడు పుట్టక మునిపే దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలగాక. ఆ ఏర్పాటు జరగకుండా శత్రువు అనే వాడు యోగుని ఎలాగైతే ఆపిందో మీ యొక్క బిడ్డల యొక్క దీవును కూడా రాకుండా శత్రువు అనే ఆపుతున్నాడు కనుక దేవుడు అంటున్నాడు, ఆ పరీక్షలో మీరు నిలబడి ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు, భయపడద్దు, దుఃఖపడద్దు. శత్రువు అనేవాడు యోగు దగ్గరకు వచ్చి ఎలాగైతే ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ధైర్యం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయగా ఆ ప్రార్థన విన్న దేవుడు ఎలాగైతే దీవించున్నాడో దేవుడు మీతో చెప్తున్నాడు, మీ కుటుంబంలో ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా దిగులు పడద్దు, భయపడద్దు. శత్రువు సమయం అయిపోయింది, దేవుడు దీవించే సమయం రాబోతుంది. దేవుని స్తోత్రం కలిగినాక మరలా చెప్తున్నాడు, నీకున్న బాధ, నీకున్న వేదన దేవుడు చూస్తున్నాడు పరలోక రాజ్యం నుంచి. మరలా చెప్తున్నాడు, కుమారుడు కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, తన పేరు నాకు తెలుసు కానీ దేవుడు ఈ దినాన్ని గాంధీతో దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ తల్లిదండ్రుల మాట విడిచిపెట్టినా పర్లేదు కానీ సేవకుడు చెప్పిన మాటను విడిచిపెట్టినట్లేదు. దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు, రేపు దినాన పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణాన్ని నువ్వు ఎప్పుడైతే నీ నోటి మాటని, నీ యొక్క శరీరాన్ని, నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు కనుక నా తల్లిదండ్రులు చూస్తలేదు, నా తమ్ముడు చూస్తలేదు, నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా చూస్తలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీవు ఎంత దాక్కుని ఎంత తప్పు చేసినప్పుడు కూడా ప్రతిదీ కూడా పరలోక రాజ్యం దేవుడు చూస్తున్నా. దేవుని స్తోత్రం కనుక. కానీ దేవుడి దినాన్ని ఏమంటున్నా అంటే, సేవకుడు చేసే ప్రార్థన ద్వారా ఇప్పుడు వరకు కూడా నీ జీవితంలో ఎంతైతే తప్పు చేసినావో, పొరపాటు చేసినావో అదంతా కూడా దేవుడిని క్షమించి రేపు దినాల నుంచి దేవుడు అంటున్నాడు, ఒక మంచి పుట్టిన కుమారుడికి ఏదైతే తెలియకుండా ఉంటాడో అదే రీతిగా నీ జీవితం నువ్వు మొదలు పెట్టినట్లయితే నీవు చూడాలని దేవుడు నీకు ఇవ్వబోతున్న. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించినట్లయితే నీ తల్లిదండ్రులు చెప్పినంత వరకు కూడా చెప్తారు. తర్వాత దైవ సేవకుడిగా నాకు తెలుసు ఎంతవరకు చెప్పాలో, కానీ దేవుడు అంటున్నాడు, ఇక మీదట నేను ఊరుకోను. ఒక దినం రాబోతున్న దినాన్న నేను పెట్టే పరీక్ష కాదు కానీ, నేను కానీ నా కాటుగానే తీసుకొని నీ ముందుగా వచ్చినప్పుడు, నేను ప్రశ్న వేసినప్పుడు నువ్వు కానీ నాకు సమాధానం చెప్పకపోయినట్లయితే నేను అప్పుడు చెప్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మరలా చెప్తున్నాడు, తల్లిదండ్రులతో చెప్తున్నాడు, ఏమనంటే బాధపడదు, దిగులు పడదని దేవుడు చెప్తున్నాడు. కుమారుడుగా దేవుడు నీతో కూడా చెప్పే మాట ఏంటంటే, నీ తల్లిదండ్రుల మాట పక్కన పెట్టినా పర్లేదు కానీ దైవ సేవకుడి మాట పక్కన పెట్టదు. రెండోదిగా దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా వింటున్నావు కనుక నీకు ఆ గ్రహించే శక్తి బలం ఇచ్చినాడు కనుక ఈ దినం నుంచైనా తండ్రి నన్ను క్షమించండి, నీవు చెప్పిన మాటను బట్టి నేను ఎంతగానో దీవించబడ్డాను, నేను సిద్ధంగా ఉన్నాను కనుక నా తల్లిదండ్రులు ఎంతైతే వేదన పడుతున్నారో ఇక మీదట ఆ వేదన పడకుండా నేను చేస్తానని చెప్పి నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్తున్నాడు, తొందరలో వారి కుటుంబం గొప్ప కార్యం చూడబోతుంది. దేవుని స్తోత్రం కనుక. మరలా దేవుడు చెప్తున్నాడు, ఈ మాట విని విడిచిపెట్టినట్లయితే నీ తల్లిదండ్రులు నీకు ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వారి ప్రార్థన పక్కన పెడతాడు, నా ప్రార్థన పక్కన పెడతాడు. ఆయన నీ వైపు తిరిగి ఆయన పని మొదలు పెట్టినట్లయితే ఎవరు కూడా ఆ యొక్క బాధ కావచ్చు, ఆ వేదన కావచ్చు తట్టుకోలేరు. కాబట్టి ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమనంటే ఇప్పటికైనా నీ జీవితంలో మార్చుకుని ఉదయం తినడం, చక్కగా డ్యూటీకి వెళ్ళడం, నీ తల్లిదండ్రులు ఏదైతే మాట చెప్తున్నారో దాన్ని విని గ్రహించి లోబడినట్లయితే మరలా దేవుడు చెప్తున్నాడు, నీ ఫోన్ కావచ్చు, నీ బండి కావచ్చు, అవి బయట ఉన్నాయి. దేవుడు ఇది నాకు చెప్తున్నాడు మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అవి పక్కకు పోయినా పర్లేదు కానీ నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా సక్రమైన మార్గంలో నడిచినట్లయితే బండి కాదు,
సెల్ ఫోన్ కాదు, తొందరలో వాటికన్నా ఉన్నతమైన స్థితిలో దేవుడిని పెట్టబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. నీ తండ్రి మనసులో ఉంది, దేవుడు చెప్తున్నాడు ఒక మంచి గృహం కట్టాలా, లేకపోతే మంచి గృహం కనాలా, అందులో మిమ్మల్ని సంతోషంగా చూడాలనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, తన తల్లి ఎంతైతే ప్రార్థన చేస్తుందో ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. ఇదేనా ప్రాముఖ్యంగా ఆ కుమారుడు కోసం దేవుడు మాట్లాడిన ఏంటి చేతనంటే, ఎవరైనా తల్లిదండ్రులు వారి బిడ్డలను పెంచిన తర్వాత వారు ఒక మాట వినకపోయినట్లయితే ఎవరికైనా బాధే. కానీ ఈ దినాన్న సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నాకు ఒక మాట వినబడుతుంది పరలోక రాజ్యం నుంచి, నా కుమారుడా నువ్వు చెప్పిన మాట నా కుమారుడు కానీ విన్నట్లయితే ఈ రోజు నుంచి నేను తన కుమారుడిని కావలసిన ప్రతి దీవులు కాకుండా ఆ శత్రువు అనేది ఏదైతే ఆటంకపరుస్తుందో దాని నుంచి నేను దూరం చేస్తాను. దేవుని స్తోత్రం కలగాలి. ఇక మీదట ఆ శత్రువు అనే వాడు దగ్గర రాకుండా చేయబోతున్నాను. ఆ శత్రువు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, అగ్నితో కాల్చివేసి నీ దగ్గర రాకుండా చేస్తా అన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఇప్పటికైనా దేవుడు మరలా చెప్తున్నాడు, బైబిల్ వాక్యం కాదు కానీ నీ చెవులతో నువ్వు ఈ మాటలు వింటున్నావు కనుక చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వినడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ వినకుండా దాన్ని పక్కన పెట్టినట్లయితే దేవుడు కొద్ది రోజు సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో కానీ జీవితం కానీ మార్చుకోపోయినట్లయితే నీ తల్లిదండ్రులు కాదు, పరలోక రాజ్యంలో దేవుడే నీ పని చూసుకుంటా అంటాడు. కాబట్టి ఇక మీదట నీ తల్లిదండ్రులు ఏదైతే మాట చెప్తున్నారో దాన్ని గ్రహించు, లోబడు, నీకు నచ్చిన రీతికి వాళ్ళకు జీవించున్నావు. ఇక మీదట దేవుడు అంటున్నాడు, ఈ రోజుకి కూడా కొంచెం సమయం ఇస్తున్నాడు, రేపు నుంచి మొదలు పెట్టమంటున్నాడు. దేవుడు ఏమంటే, నువ్వు పుట్టినప్పుడు ఎంతైతే నీ తల్లి తండ్రి దగ్గర ఎంతైతే గారాభంగా పెరిగి ఉన్నావో అదే స్థితిలోనే దేవుడు పెరగమంటున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. మరలా నువ్వు వారిని బాధ పెట్టినట్లయితే సేవకులతో వారు చెప్పకపోయినా పర్లేదు, దేవుడు నాకు ప్రతిదీ కూడా బయలుపరుస్తాడు కనుక నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, మోసే కాలంలో ఇంచుమించు 25 లక్షల మంది ప్రజల్ని అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెన వచ్చినప్పుడు వారు దేవుని ప్రార్థన చేసేవారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మనసును మార్చుకుని వారు చేసే పని ఏంటంటే దేవుని దూషించడం మొదలుపెట్టినారు. ఆ మాటలు విన్న పరలోక రాజ్యంలో విన్న దేవుడు వెంటనే మోషే గారి దగ్గరికి వచ్చి అన్నాడు, నా కుమారుడా నేను ఇంకా అనేక మంది ప్రజల్ని పుట్టిస్తాను, ఒకసారి నాకు సమయం వీళ్ళందరినీ కూడా నేను పక్కకు తోసి వీళ్ళు మరణించేలా చేస్తా అన్నాడు దేవుడు. కానీ మోషే అన్నాం ఒకటే ఒక మాట, మరో దగ్గర నుంచి ఎంతో భయంకరమైన ఇబ్బంది నుంచి నాయన నువ్వు బయటకు తీసుకొచ్చున్నావు, వీరు కానీ నువ్వు మార్చినట్లయితే వీరితో పాటు వీరు అనంతరం వచ్చేవారు ఎందుకు చేత ఇబ్బంది వచ్చిందని చెప్పి నిన్ను మాట అనకూడదు నాయన, ఒకసారి నా మొహం చూసి క్షమించమని దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు అన్నాం ఒకటే మాట, నా కుమారుడా నీవు అడిగిన దాన్ని బట్టి నేను క్షమిస్తున్నాను అన్నాడు. ఇది నా సేవకుడిగా నేను కూడా అయితే ప్రార్థన చేస్తున్నాను. నా కుమారుడా దేవుడు చెప్తున్న ఒకటే మాట, నీ తల్లిదండ్రులు ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో వారికంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కనుక దేవుడు చెప్పిన మాట నేను చెప్పినట్లయితే నీకు ఇప్పుడే గుడ్డ అయిపోతుంది. కానీ దేవుడు ఆ విషయం బయట చెప్పొద్దు అన్నాడు. కాబట్టి ఏం జరుగుతుందో కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. ఆ విషయం నువ్వు విన్నట్లయితే ఇంటికి కూడా ఎక్కడే గుడ్డ చచ్చిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు మాట ఇప్పుడే ధైర్యం కలిగి విధేయత కలిగి నీ తల్లిదండ్రులు చెప్పే మాట విను, రెండోది సేవకుడు చెప్పే మాట విను. దేవుడు మాట మరలా చెప్పే మాట ఏంటంటే, ఆ దినాన మోషే ఎలాగైతే ఆ ప్రజలు క్షమించమని అడిగినాడు, ఈ దినాన నేను కూడా దేవుని అడుగుతున్నాను, క్షమించమని దేవుని అడిగినప్పుడు దేవుడికి మరలా దేవుడికి సమయం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అలా కాకుండా ఇంకా ఇప్పుడు కూడా మారకుండా ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కావచ్చు, నేను చేసిన ప్రార్థన కావచ్చు, దేవుడు పక్కన పెట్టి ఆయన పని మొదలు పెట్టినట్లయితే ఇంకా ఎవరు కూడా ఏమి చేయలేరు. మరలా వాక్యంలో కొందాం 11వ వచనం, నా పాదములు ఆయన అడుగుజాడలు వేడుకుని నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును ఆశించిన తర్వాత ఆయన పెదవుల ఆగి నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వభావం కంటే ఎక్కువగా ఎంచుతున్నాను. ఇక్కడ దేవుడు అంటున్న మాట భక్తుల ద్వారా ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినబడుతుందో, ఎప్పుడైతే ఆ మాట కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యం నుంచి ఏదైతే మాట వస్తుందని చెప్పి మీరు వినడానికి ఎప్పుడైతే సిద్ధం కలుగున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పెదవుల ఆగి నేను విడిచి తిరగలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నారో, దేవునికి లోపడుతున్నారో, యోబు వలె దేవుడు అంటున్నాడు భక్తుల ద్వారా, నా యోబు ఎలాగైతే నా మాట విన్నప్పుడు నా నుంచి దూరం అవ్వకుండా ఎలాగైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో అదే ప్రార్థన మీరు కూడా చేసినట్లయితే పొద్దు దినాల్లో మరలా దేవుడు చెప్తున్నాడు, ఆయన రాకడ కొద్దిగా ఆలస్యమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయకుండా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కనుక ఆ సహాయం చిన్నది కాదు, కొద్దిగా కాదు,
చాలా ఎక్కువ దేవుడు చెప్తున్నాడు. చెప్పాను ఏమన్నాడు, ఆయన నోటి మాట నా సోదరు మొక్క కంటే ఎక్కువగా ఎంచుకుని, సోభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకుని అంటే దానికి అర్థం ఏంటంటే తనలో వచ్చే ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికే నేను ముందుగా దానికి లోపడుతున్నాను. ఇది నాన్న యోగు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు కనుక ఎవరైతే మాట వింటున్నారో, ఎవరైతే దేవుడికి లోపడుతున్నారో వారితో దేవుడు మరలా చెప్పే మాట, ఇప్పటికైనా నీ జీవితం నువ్వు సరి చేసుకుని ఈ లోకంలో వాటి కోసం విడిచిపెట్టి నమ్మకమైన జీవితం కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు బహుగా దీవించబోతున్న దేవుని స్తోత్రం కలగాక. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే వాక్యం చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక మాట, ఎవరైతే నా దగ్గర మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చదువుతూ ఒక పక్కన వాక్యం వింటున్నాను, ఒక పక్కన వాక్యం చెప్తున్నాను, ఇంకో పక్కన దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఈ దినాన ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినారో వారు ఎలాంటి స్థితిలో వచ్చినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా దిగులు పడద్దు, భయపడద్దు. అది అప్పు సమస్య కావచ్చు, ఉద్యోగం జీతం కావచ్చు, గృహం విసుగు కావచ్చు, స్కూల్లో కట్టవలసిన, కాలేజీలో కట్టవలసిన ఫీజు కావచ్చు, నీ యొక్క అనారోగ్యం కావచ్చు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో అన్నాటి నుంచి దేవుడు విడుదల చేస్తాను. దేవుని స్తోత్రం కలగాక. మరలా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఈ దినాన్న మీరు దేవుని యొక్క మందిరం ఉంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ రోజున తెలియని రీతిగా ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుందంటే ఈ సమయంలో మీరు ప్రపంచం ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్లో ఆ ఇంచుమించు దాని పెట్లు 12 పెట్లు ఉన్నాయి. నేను పళ్ళుతో చూస్తున్నాను, 12 పెట్లు ఉంటే ఒకదాని మీద ఒకటి ఎక్కడమే కాకుండా ఒక్క మనిషి కూడా లేకుండా ట్రైన్ అంతా కూడా నుంచి అయిపోవడం నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నేను వాక్యం చెప్తున్నాను, ఒక పక్కన దేవుని యొక్క మాట వింటున్నాను, నా కళ్ళు ద్వారా కూడా చూస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడో తెలియదు, కానీ ఈ సమయంలోనే ఒక భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో ఇంచుమించు ఒక పెట్టికి ఒక 100 మంది చూసుకున్నా ఇంచుమించు ఒక 1000 మంది వరకు కూడా ప్రాణము ఈ సమయంలోనే పోగొట్టుకున్నారు. ఎవరైతే ఆ సమయంలో దేవునికి లోబడి ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యం చేరుతున్నారు. దేవుని స్తోత్రం కలగాలి. మీరు కొందరిలో వార్తను వినబోతున్నారు. ఆ వార్త విన్నప్పుడు మీరు చేయని పని ఏంటంటే నా దేవుడు దేవుని మందిరంలో చెప్పి ఉన్నాడు, అది జరుగుతుందని చెప్పి విశ్వాసం కలిగి నమ్మకం దేవుడు చెప్పినాడు. మరలా దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే కొద్ది దినాలు అంటే చూడండి, సముద్రాలు ఉన్నాయి, ఎంత నీరు వచ్చినప్పుడు కూడా అది ఎండిపోదు. కానీ దేవుడు అంటున్నాడు కొద్ది దినాల్లో నీరు ఎండడం కాదు కానీ త్రాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి రాబోతుందంట. ఆ పరిస్థితి మనకు కాదు. ఎక్కడైతే దేవుని ఒక మాట లేదు, ఎక్కడైతే దేవునికి లోపడతలేదు, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో మొట్టమొదటి నీళ్ళ యొక్క బాధ రాబోతున్న తర్వాత రెండోదిగా దేవుడు చెప్తున్నాడు ఆ నీళ్ళతో బ్రతుకుదాం అన్నప్పుడు కూడా నీళ్ళు లేదు. పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో విషయం, ఆహారం కొరత వస్తుందంట. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇండియా నుంచి ఎంతగానో ఆహారం కావచ్చు, ప్రతిదీ కూడా వెళ్ళబోతుంది. కానీ ఒక దినం రాబోతుంది అన్నాడు దేవుడు. అన్ని దేశాల్లో కూడా అంట చివరికి ఇండియా వైపు తిరిగి మాకు సహాయం చేయండి వెళ్ళిపో దినాలు రాబోతున్నాడు. ఎందుచేత దేవుడు ఏమంటున్నాడంటే మన ఇండియాని దేవుడు దీవించున్నాడు, మిగతా దేశాలు కూడా దేవుడు దీవించున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఒక దినం రాబోతుంది, వారు చేసిన తప్పుల ద్వారా, ఆ దేశంలో వచ్చిన మార్పుల ద్వారా ఆహారానికి తినడానికి దాని ఏదైతే ఉంటుందో అది కొరత రావడం ద్వారా అన్ని దేశాలు కలిపి ఇండియా వైపు తిరగబోతున్నాయి. అది కొద్ది దినాలు జరగబోతుంది. మొట్టమొదటిగా నీరుకి, త్రాగడానికి నీరుకి ఇబ్బంది వస్తుంది అన్నాడు దేవుడు. రెండోదిగా ఎవరైతే ప్రపంచ దేశంలో ఆహారం కొరత లేకుండా ఉన్నారో నెమ్మదిగా కొరత రాబోతుంది. చివరగా ఇండియా వైపు చూస్తారంట. ఇండియా వైపు చూసినప్పుడు ఇండియా ప్రభుత్వము వారికి సహకరించినట్లయితే ఇండియాని దేవుడు దీవిస్తాడు, లేకపోయినట్లయితే అక్కడ జరిగిన దాన్ని బట్టి మన ఇండియా వాళ్ళు అనుకోవచ్చు మేము బాగా ఉన్నాం కదా, మేము సంతోషంగా ఉన్నాం కదా, మాకు ఏం పర్లేదు కదా అనుకున్నట్లయితే ప్రభుత్వం కోసం దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు ఆ స్థాయి నుంచి పడగొట్టేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతారు. ఎందుచేతనండి ఎవరైతే సహాయం కోసం అని చెప్పి చేతులు చాపుతారో వారికి ఎప్పుడు కూడా మన చేతులు అడ్డు పెట్టకూడదు. కనుక ఇండియాని అడగబోతున్నారు. ఆ దినాన్న ఆ రాజ్యం పరిపాలనలో ఎవరైతే ఉంటారో
వారికి సహాయం చేసినట్లయితే పర్లేదు, కానీ సహాయం చేయకున్నట్లయితే వారిని దేవుడు పక్కన పెట్టి వేరే ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నాను. దేవుని స్తోత్రం కనుక ఈ మాటలు పెట్టినారు. ఈ మాటలు పెట్టినప్పుడు మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను చూస్తున్నాను ఒక విషయం ఏంటంటే, ఒక హాస్పిటల్ కనబడుతుంది నాకు. అనేక మంది ప్రజలు అందులో ఉన్నారు. నేను చూస్తున్నాను. అది చూస్తున్న దాంట్లో ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంకా చనిపోవడమే కాదు, కానీ ఇంచుమించు మొదలు చెప్పి ఉన్నాను ఒక 900 మంది అంతమంది చనిపోయామన్నాను. ఈ పరిస్థితిలో చూసినట్లయితే నేను కళ్ళతో చూస్తున్న ఇంచుమించు ఆ వార్డులు అంతా కూడా చిన్నబిడ్డలు ఉన్నారు, పెద్దవారు లేరు. దేవుడు అంటున్నాడు, నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఆ సిద్ధం కలిగిన ప్రాంతంలో ఏమైందంటే అది ఆపడానికి మనుషులు రాలేనంత పరిస్థితిలో అది భయంకరంగా కాలిపోతుందని దేవుడు చెప్పినట్టు. మేము దేవుడు బిడ్డలారా, ఎక్కడ అది జరుగుతుందో నాకు తెలియదు, దేవుడు చూపిస్తున్నారు. దయచేసి మీ హృదయాలు ప్రార్థన చేసుకొని ఏమనంటే, తండ్రి అక్కడ చిన్న బిడ్డలు ఉన్నారని దేవుడు చెప్తున్నారు కనుక నాయన దయచేసి ఆ బిడ్డను రక్షించిన దేవుడు ప్రార్థన చేయండి. నేను చూస్తున్నాను, కళ్ళుతో చూస్తున్నాను. భయంకరమైన అగ్నిలో పిల్లలు గోల పెట్టి చూస్తున్నాను. పెద్దవరకు ఆ చిన్న బిడ్డలు, అది చిన్నపిల్లల మాట నేను చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ వాక్యం వింటున్నప్పుడు కూడా దయచేసి దేవుడు ఏదైతే మాట చెప్తున్నాడో ఆ మాటను బట్టి మీ హృదయంలో ప్రార్థన చేసుకొని ఏమంటే, తండ్రి అక్కడ ఏ పరిస్థితిలో ఆ బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు నాయన, దయచేసి వారిని రక్షించండి. చిన్న బిడ్డలు ఏ తప్పు పొరపాటు చేయలేదు, అయినప్పుడు కూడా భయంకరమైన అగ్నిలో కాలిపోతున్న వారిలో కొంతమందినైనా రక్షించమని దేవుడి దగ్గర ప్రార్థించమని దైవ సేవకుడుగా కోరుతున్నాను. ఇంకా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికి ఒక ట్రైన్ యాక్సిడెంట్ దేవుడు చెప్పినాడు, రెండోదిగా నీరు కొడత చెప్పినాడు, మూడోదిగా ఆహారంలో లోటు వస్తుంది అన్నాడు, నాలుగో విషయంలో కావచ్చు, ఐదో విషయంలో కావచ్చు భయంకరమైన అగ్నిలో కాలిపోతున్న బిడ్డలు దేవుడు చూపించినాడు. తర్వాత విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, ఈ దినాన్ని మనం విశాఖపట్నం ఉన్నాం. విశాఖపట్నం కాదు, వేరే ప్రాంతంలో ఇంచుమించు దేవుడు కొద్ది దినాల కింద చెప్తున్నాడు భయంకరమైన భూకంపం రాబోతుందని. అదే రీతికి ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. కొద్ది గంటలలో ఇప్పుడు మనకి ఇంచుమించు 12-20 టైము 6 టైం అయ్యేటప్పటికి మీరు ఒక వార్త వినబోతున్నారు. ఒక భయంకరమైన భూకంపం అనేది వచ్చిందని చెప్పేసి ఒక వార్త వినబోతున్నారు. ఆ వార్త విన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుడు లాగా ఒకటే జ్ఞాపకం చేసుకోండి. నేను చూస్తున్నాను, కళ్ళుతో చూస్తున్నాను, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇంచుమించు ఒక్కొక్కటి కూడా 10 అంతస్తులు లేకపోతే 15 అంతస్తులు బిల్డింగ్ చూస్తున్నాను. అవి ఎలా పడిపోతున్నాయంటే, ఒక కాగితము గాలి పెట్టి ఊదితే ఎలాగైతే ఇరిగిపోతుందో అదే రీతిగా బిల్డింగ్ని పడిపోవడం చూస్తున్నాను. పిల్లలు బిడ్డలది నేను మరలా దేవుడు ప్రార్థన చేసేది ఏంటంటే, జరగబోయి దేవుడు చెప్తున్నాడు బాగానే ఉంది, కానీ నేను నా మనసులో ప్రార్థన చేసేది ఏంటంటే, ఎక్కడైతే జరుగుతుందో దయచేసి ఆయన వారిని కాపాడుకుని దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రార్థన ఇప్పుడు ఇంకా నేను అలా వింటున్నాను, చూస్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వాక్యం చెప్తున్నాను, కానీ ఈ కుర్చీ ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ ఈ కుర్చీలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తిని చూస్తున్నాను. దేవుడి స్తోత్రం కనుక ఆయన ఎవరో కాదు, యేసయ్య మన దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన మనలో కూర్చొని మనకేదైతే పొందో, మనకేదైతే కష్టం ఉందో, మనకేదైతే బాగుందో ప్రతి దాన్ని తెచ్చుకోవడం ఎదురు చేయడానికి వచ్చిన దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. తొందరలో ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప మార్పు చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. మరలా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, జరగబోయి దేవుడు చెప్పడమే కాకుండా ఇప్పుడు మరలా దేవుడు చూపిస్తున్నాడు. సముద్రం కనపడుతుంది, సముద్రంలో ఒక పెద్ద షిప్ ఉంది. ఆ షిప్ నిండా కూడా ప్రతి ఒక్క దేశానికి కూడా వాణిజ్యం అంటే కార్లు కావచ్చు, బళ్ళు కావచ్చు, ఒక దేశం నుంచి ఒక దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ ప్రయాణం చేస్తున్న వాడిని దేవుడు చూపిస్తున్నాడు. ఆ వాడు ఎలా ఉందంటే చాలా పెద్ద నుంచి ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది, కానీ దేవుడు అంటున్నాడు ఆ ప్రయాణం అవుతున్న షిప్ తెలియని రీతిగా ఒక చిన్న సుడిగుండం వస్తుందంట. ఆ సుడిగుండం ద్వారా ఇలా నడుస్తున్న షిప్ చిన్నది ఇలా ఒరుగుతుంది. ఆ ఒరగడం ద్వారా ఎన్ని దేశాలకైతే ఆ యొక్క వస్తువులు వెళ్ళవలసిందో ఆ వస్తువులు ఆడడం ద్వారా కార్లు కాదు, ఆహార ధాన్యం రోడ్డు రాబోతుంది. దేవుని స్తోత్రం కనుక ఇప్పటి వరకు కూడా యుద్ధాలు జరగడం ద్వారా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఆగింది. ఆ ప్రయాణం చేస్తున్న షిప్లో
ఎంతమందికి అయితే ఆహారం కావాలో, ఎంతమందికి ఎంతైతే అవసరం ఉందో, ఎన్ని దేశాలు కావాలో వారు అన్ని ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు వారికి డబ్బులు కొనడం ద్వారా. ఈ దినాన్ని చూస్తున్నాను, ఆ సముద్రంలో చిన్న సుడిగుండం రావడం ద్వారా కిందకి వెళ్తున్న షిప్పు చిన్నది కదిలింది. ఆ కదలడం ద్వారా ఎంతైతే సరుకుందో అంతా కూడా సముద్రంలో పడిపోతుంది. దేవుడు చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన రాకడా చాలా సమయం ముందు. దేవుని స్తోత్రం కలుగుతాక వింటున్న మీతో దేవుడు చెప్పే ఒకటే మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు చెప్తున్నాను కానీ నా గుండె చాలా డబ్ 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 కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు చేతనంటే ఎవరి కోసం దేవుడు ఇప్పుడు చెప్తాడో తెలియదు. కాబట్టి దయచేసి మీ హృదయంలో చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, తండ్రి నా కోసం మాట్లాడిన సిద్ధంగా ఉన్నావు, దయచేసి నాకు క్షమించి, నాలో ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరిచేయని ఆయన అని చెప్పి మీ హృదయంలో మీరు అనుకున్నట్లయితే దేవుడు మీరు నమ్ముతున్న స్థితిలో పెడతారు. దేవుడు స్తోత్రం కలుగుతాక. ఇది నాన్న వాక్యం చెప్పాలంటే చాలా ఉంది, కానీ దేవుడు ప్రతి ఒక్కరి కోసం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2024 సంవత్సరంలో మొదటి నెల అంతా కూడా దేవుడు క్షేమంగా దేవుడు నడిపించున్నాడు. 2వ నెలలోకి వచ్చున్నాం. 2వ నెలలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, మొదటి వారంలో ఉన్నాం. పరలోక రాజ్యం నుంచి నేను వింటున్న విషయం ఏంటంటే, కొద్ది దినాల్లో ఈ భూమి మీద చూడలేని కార్యాలు జరగబోతున్నాయంట. సేవకుడిగా దేవుడు నాకు చెప్తున్నాడు, కానీ అది టీవీ ముఖంగా యూట్యూబ్ ముఖంగా చెప్పినట్లయితే అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, కొద్ది దినాల్లో జరగబోయే విషయాలు ఎలా ఉన్నాయంటే, మనిషి చంపుకుని తిరిగి అంత స్థితి రాబోతుంది. దానికి అర్థం ఏంటంటే, దానికి అర్థము ఆహారం లేక, నీళ్లు లేక, ఇంకా చివరికి ఒక టీబీ పేషెంట్ ఎలాగైతే మారిపోతారో అటు రీతిగా మనిషి ఒక రూపం కవలకి మారిపోతున్నారు. కానీ అది ఎక్కడ జరుగుతుందో దేవుడు ఇంకా చెప్పట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు కాపాడుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దయచేసి మళ్ళా దేవుడు సేవకుడు గారు చెప్పే మాట ఏంటంటే, మీకున్న సమయాన్ని మీరు వృధాపరచకుండా నమ్మకం కలిగి దేవుడి దగ్గర ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఈ దినం ఇప్పుడు వరకు కూడా దేవుడు కాపాడుతున్నాడు. కాపాడుతున్న దేవుడు మరలా చెప్తున్నాడు, శత్రువు అనే వాడు ఎలా ఉన్నాడంటే మిమ్మల్ని చేయబడుకుని రాకుండా సిద్ధంగా ఉన్నాడు. కానీ సేవకుడుగా నేను చేస్తున్న ప్రార్థన నా దేవుడు ఆ శత్రువుని కాలుతో అనే శక్తి దేవుడు మీకు ఇవ్వబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక. అది పని విషయంలో కావచ్చు, మీ ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రతి దాంట్ నుంచి కూడా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఎప్పుడైతే దేవుని యొక్క అడుగు జాలలో నడుస్తున్నామో ఆ అడుగు జాలలో చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను అభివృద్ధి చేసి నీ ద్వారా అనేక మంది దేవుడు సాయం చేస్తున్నా. దేవుడికి స్తోత్రం కనుక. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ ఉన్న వారు అందరి ద్వారా దేవుడు చేయబోతున్నాడు. మళ్ళీ ఇది నాన్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సేవకుడైన నాకు, నా కుమారుడా, అందరితో జ్ఞాపకం చేయి, కొద్ది రోజులు నేను రాబోతున్నాను. నాతో పాటు కూడా ఇప్పుడు ఎంతమంది దగ్గర కూర్చున్నారో మీరు అందరికీ కూడా నేను చోటు ఏర్పాటు చేస్తున్నాను. ఆ చోటుని ఏర్పాటు చేసిన నేను చెప్పే మాటలు బట్టి దేవుడు అంటున్నాడు, చెప్పడం ద్వారా మీరు వింటున్నారు. ఆ చోటుని సంపాదించుకున్న మీరు చేయడం పని ఏంటంటే, ఆ చోటుని పోగొట్టుకోకుండా ప్రతి దినం కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక. నేను కలుగుతాను కొన్ని చూస్తున్నాను, కానీ దేవుడు చూపిస్తున్న విషయం ఏంటంటే, నేను కొన్ని కుర్చీలు చూస్తున్న ప్రేమ దేవుడి ద్వారా అది రాష్ట్రపతి భవనంలో ఉంటాయేమో తెలియదు, కానీ ప్రతి కుర్చీ కూడా ఒక బంగారము ఎలాగైతే మెరుస్తుందో, ఒక వజ్రం ఎలాగైతే మెరుస్తుందో అలా మెరుస్తున్న కుర్చీలు. నేను వాక్యం చెప్తున్నాను, కానీ నేను చూస్తున్నాను. ఆ చూస్తున్న సమయంలో దేవుడు అంటున్నాను, నా కుమారుడా, ఇందులోనే నా ప్రజలను కూడా కూర్చోబోతున్నాను దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. కొద్ది దినాల్లో ఆయన ఒక రాకలు రాబోతున్నాను. రాకల్లో మనం ఆయనతో ఉండబోతున్నాం. ఆయనతో ఉన్న మనతో దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఆహారానికి లోటు లేదు, ప్రార్థన చేయడానికి లోటు లేదు. చివరికి ఏంటంటే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్న మాట, మళ్ళా దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, నేను ముందుగా నడుస్తాను. దేవుడి స్తోత్రం కన్నా. ఈ ఉద్యోగ విషయంలో ఆటంకం ఉన్నదేమో దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడు జానకిరామ్ గారి కోసం దేవుడు చెప్తున్నాడు. రాత్రికాల సమయంలో ఆయన అనేకమైన విషయాలు చెప్తున్నాడు, కానీ ఇది నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ హృదయంలో ఎన్నైతే ఆలోచనలు ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు వింటున్నాడు. తొందరలో నీ పట్ల కావచ్చు, నీ కుటుంబం పట్ల కావచ్చు, నీ బిడ్డల పట్ల కావచ్చు, ప్రతి ఒక్క కార్యం దేవుడు నెరవేర్చబోతుంది. దేవుడు స్తోత్రం కలుగుతాక. దినాన్ని ఆయన కొన్ని విషయాలు చెప్పిన్నారు.
వారికి రావాల్సిన ప్రతి అవసరం కోసం దేవుడు అంటున్నాడు, నీ బంధువులు నీ స్నేహితులు చివరికి నీ అనాథలను కూడా విడిచిపెట్టినప్పుడు కూడా వారి యొక్క మనసు మార్చి వారి దగ్గరికి వచ్చి వెళ్దామనే రీతిగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. ఆయన నాకు విషయాలు చెప్పినాడు. ఆ విషయం కోసం నేను ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా పదండి నేను బతిమలాడి అన్నారు, నేను పక్క వెళ్ళిపోయినారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నీ బంధువులు నీ స్నేహితులు అలాగే నీ కుటుంబ సభ్యులు వారి యొక్క మనసు మార్చి వారిని దగ్గర రాబోతున్నారు, ఆ దినాన్న మీ పని ఏదైతే ఉందో మరలా మొదలెట్టమంటాడు. కొద్ది దినాల్లో మీ చేతికి ఎంత రావాల్సిందో ప్రతి కూడా దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడి వాక్యం గురించి ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చిన్నవారికి పెద్దవారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక సేవకులు ఉన్నారు. వారి కోసం దేవుడు చెప్తున్న ఒకటే విషయం ఏంటంటే, ఎవరైతే భయముతో భక్తితో దేవుని యొక్క మాట విని దేవునికి లోబడి ఎప్పుడైతే ఆ మాటలు ప్రకటిస్తున్నాడో వారిని దేవుడు బహుగా దీవించిపోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇది నా యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు వారితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయము లేకుండా భక్తి లేకుండా దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏదో 2-3 మాటలు వినేసి వెళ్ళిపోయినట్లయితే ఒక దిన సేవకుడు దేవుడు అడుగుతాడు. వారు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు కూడా అడగరు కదా, మా చేతి నిండా డబ్బు వస్తుంది కదా, ఎవరు మనం ప్రశ్నిస్తారో, ఎవరైనా ప్రశ్నించినట్లయితే మేము వారిని చూసుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సేవకుల కోసం, ఎవరైతే ఈ భూమి మీద సేవ చేస్తున్నారో సంఘస్థులు కాదు, మొట్టమొదటిగా దేవుడు ఆడుకోవడము. ఎంతమంది అయితే నిబంధనకు వచ్చున్నారో వారందరినీ కూడా నా రాజ్యంలో నువ్వు చేర్చగలరని ఇది నాన్న సేవకుడిగా మరి ఒక సేవకు కోసం దేవుడు ఆడుకుంటున్నాడు. ఆ అడిగినప్పుడు ఎవరైతే జవాబు చెప్పి నేను ఎంతమంది తీసుకొస్తానని ఆయన చెప్పినట్లయితే వారికి దేవుడు గొప్పగా దీవించిపోతుంది. దేవుడు స్తోత్రం కలగాక. అలా కాకుండా ఏదో కొద్ది మాటలు చెప్పేసి మరలా ఇంటికి పోయి వారు ఇచ్చిన డబ్బులు తీసుకుని సేవకుడు సంతోషంగా ఉన్నట్లయితే మరలా దేవుడు చెప్తున్నాడు, సంఘస్థులు కాదు దేవుడు సేవకుడితో మాట్లాడబోతున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుడు ఎవరైతే నీ దగ్గరికి వచ్చినారో ఇంకా చూసినట్లయితే మన దగ్గరికి వచ్చి వారు గుర్తుమంది ఇంకా కొన్ని ప్రదేశాల్లో లక్షల మంది ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు వారందరినీ కూడా నా రాజ్యంలో చూడాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఆ రాజ్యంలో చూడాలంటే ఎవరైతే సేవకుడు ఉన్నాడో వారు చేయని పని ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయడమే కాకుండా ఈ దినమే దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే పక్కవాడు కాదు మొట్టమొదటిగా సేవకుడు ఎంత పడుతుందో లేదో చూసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఆ చూసుకుంటున్న వాడితో దేవుడు మరలా చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మా కుమారుడా ఎవరైతే ఈ దినాన్న సేవకులుగా ఉన్నారో వారితో కోసం దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన్న ఇప్పుడు కూడా వారి జీవితం సరి చేసుకోకుండా వారు దాని కోసం చేయి చాపినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇక మీద నేను ఊరుకోను. ఎందుచేతనంటే లోతు భార్యకి ఎలాగైతే అగ్ని చేత కాలబడిందో ప్రతి ఒక్క దైవ సేవకుని కాల్చబడుతుంది దేవుడు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు ఈ మాట అంటే కొద్ది రోజులు దేవునికి రాక రాబోతుంది. రాబోతున్నప్పుడు పరీక్షలకు ఎవరైతే సిద్ధం కలిగిన వాడే పరీక్ష రాస్తాడో రాయడా. కానీ పరీక్షకి సిద్ధం చేయకుండా పరీక్ష సిద్ధపడుకోమని చెప్పేసి అట్టించి పేపర్ ఇచ్చినట్లయితే వారు ఏం రాస్తారు, రాయరు. కానీ దేవుడు ఇది నన్ను ప్రశ్నిస్తున్నాడు, ప్రతి ఒక్క సేవకుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటే, ఇక మీదట నువ్వు నీకు నచ్చినదిగా జీవించడం కాదు, కానీ నా దేవుడు ఎలాగైతే నన్ను దీవిస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగాక. నేను దేవుని యొక్క మాట వింటున్నాను. పరలోక రాజ్యం నుంచి ఏంటంటే ఎవరైతే ఈ లోకంలో దేవుని యొక్క మాట వినడానికి దేవుని యొక్క అడుగు జాలలో నడవడానికి ఎవరైతే ముందుకు సాగిపోతున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటి ప్రాముఖ్యత దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు, మీ అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. సేవకుడుగా నేను ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా నా గొంతు నొప్పి వచ్చినప్పుడు కూడా నేను మరలా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటంటే దిగులు పడద్దు, భయపడద్దు, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విన్న దేవుడు తొందరలో మీ జీవితంలో ఎన్నైతే కార్యాలు జరగాలో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. నేను ఈ వాక్యం ముగిద్దాం అనుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మనుషులతో కావచ్చు, సేవకులతో కావచ్చు, దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు మట్టుకు నా నుంచి దూరంగా పోతావు, ఒక దినం రాబోతున్న దినాన్ని నేను ప్రశ్నించినప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినట్లయితే ఈ భూమి మీద నేను ఎవరు కూడా రక్షించేవారు ఎవరు కూడా లేదనుకుంటున్నాడు. ఈ వాక్య భాగం ముగిస్తున్నాను కనుక ముగించమంటే ఇంకా అక్కడ రాలేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 12వ అధ్యాయము 23వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 23వ అధ్యాయము 14వ వచనం అది చదువు. తనకి ఇష్టమైన దాన్ని ఏది
చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు భక్తుల ద్వారా, ఆయన తనకి ఇష్టమైనది ఏదో ఆయన చేయను. మనం ఎంతైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్న దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా, నీ ఇష్టం వచ్చినట్టు కాదు, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీ హృదయంలో ఎంతైతే ఆలోచన ఉందో ఆలోచన పక్కన పెట్టు. దేవుడికి ఏదైతే ఇష్టకరం ఉందో అది నీవు జరిగించడానికి, లోబడడానికి, చివరికి ఆయన ఏదైతే మాట పలుకుతున్నాడో ఆ మాట వినడానికి వెళ్ళేది సిద్ధంగా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, గొప్ప కార్యం పట్ల చేయబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇది నాన్న దేవుని యొక్క సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇది నా దేవుని యొక్క మందిరానికి వచ్చింది, ఆ కుమార్తె కోసం దేవుడు చెప్తున్నాడు. కానీ ఎన్నో దినాల నుంచి సేవకుడుగా నా తండ్రి ఉన్నప్పటి నుంచి చెప్తుంది, నాకు మంచి పని కావాలి, మంచి పని కావాలనేసి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమార్తెను దిగులు పడద్దు, నేను నీకు ఏదైతే పని ఇచ్చున్నానో ఆ పనిలోనే నేను ఉన్నతమైన స్థితిలో తీసుకుపోతాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ పని ఇచ్చిన వాడు దేవుడు. రెండోదిగా జీతం కోసం బాధపడద్దు. కొద్ది దినాల్లో నీ యొక్క పెద్దగా ఎవరైతే మేనేజర్గా ఉన్నారో వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ హృదయంలో ఎంతైతే డబ్బులు కావాల్సిందో అనుకుంటున్నావు అదంతా కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండోది దిన నా జీవం కూడా వచ్చినాడు. జీవంతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడా, నీకు దేవుడు చక్కనైన బండి ఇచ్చున్నాడు. ఆ బండి ఇచ్చిన దేవుడు అంటున్నాడు, నీకు బండి కొనడం బాగుంది, కానీ ఆ బండి నడపాలంటే పెట్రోల్ కూడా ఒక్కోసారి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు ఇదని అంటున్నాడు, నేను మాట చెప్తున్నాను కానీ నా కళ్ళు నీరు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరైతే నమ్మకం కలిగి దేవుడితో ప్రార్థన చేస్తారో వారు దేవుడు గొప్పగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక దేవుడు నీ కోసం చెప్తున్న మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. నువ్వు ఎంతైతే డబ్బులు కట్టాలో కొద్ది రోజుల్లోనే కట్టబోతున్నావు. తర్వాత దేవుడు అంటున్నాడు, నీకు ఒక బండి కాదు, నీకు ఏదైతే అవసరం ఉందో అది కూడా దేవుడు నీకు ఇవ్వబోతుంది. దేవుని స్తోత్రం కనుక నీ తల్లిదండ్రులు దీవిస్తా అంటున్నాడు దేవుడు. రెండోదిగా నీ అక్కను దీవిస్తా అన్నాడు. మూడోదిగా దేవుడు నీ కోసం చెప్పేది ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, సేవకుడుగా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఒకటే మాట, నా కుమారుడా, నీవు నా సేవకుడికి నువ్వు తోడుకుంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు నా కుమారుడు తోడుకుంటున్నావు కనుక దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడిని ఉన్నతమైన స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం కలుగుతాను. నువ్వు అనుకోవచ్చు, నా బంధువులు, నా స్నేహితులు, చివరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను విడిచిపెట్టి ఉన్నారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని చెప్పి నీ హృదయం అనుకుంటున్నావు కనుక దేవుడు అంటున్నా మరలా చెప్తున్నాను, దిగులు పడదు, భయపడద్దు. కొద్ది రోజుల్లోనే నువ్వు ఎంతైతే అప్పు తీర్చాలో అప్పు తీర్చబోతున్నాడు. మరలా అంటున్నాడు దేవుడు, నువ్వు అడగక ముందుగానే తొందరలో దేవుడి పట్ల ఒక గొప్ప కార్యం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. భయంతో భక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేయమ్మా. దేవుని పట్ల నీ యొక్క పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు, నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. తొందరలో అది నీ జీవితంలో చూడబోతున్నాడు. చెట్టు చివరిగా దేవుడు ఒకటే మాట సంఘానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్యం నేను ముగించాలనుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి కోసం కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇది నా దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీతో మరలా అంటున్నాడు, తల్లిదండ్రులారా, మీకున్న సమయంలో మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేయండి. రెండోదిగా సమయాన్ని వృధాపరచొద్దు. మీకున్న సమయాన్ని వృధాపరచకుండా దేవుడిగా ప్రార్థన చేయండి. తొందరలో మీ కుటుంబంలో చూడలేని అంత దేవుడు మీకు ఇవ్వబోతుంది. దేవుని స్తోత్రం కనుక ఇవ్వడమే కాకుండా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు కూడా మీరు చేసి అవ్వచ్చు నాకు ఇది కావాలని, కానీ దేవుడు అంటున్నాడు, మీరు తొందరలో అనేక మంది పెట్టేలాగా దేవుడు చేయబోతున్నాడు. అది ఎంత కాదు, చిన్నది కాదు, కొద్దిది కాదు, అది నీకు ఎంతైతే కావాలో అది ఇవ్వడమే కాకుండా సమృద్ధిగా అనేక మంది ఇవ్వడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. చివరిగా దేవుడు కుటుంబం గారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు, అందరి కోసం దేవుడు చెప్తున్నాడు. నా కోసం, నా భర్త కోసం ఏం చెప్పట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా, కొద్ది దినాల్లో నువ్వు ఎంతైతే దిగులు పడుతున్నావో, ఎంతైతే బాధపడుతున్నావో అదంతా కూడా దేవుడు తీసివేయబోతుంది. దేవుడి స్తోత్రం కనుక నువ్వు పని చేయడానికి వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆ పనిలో నువ్వు కొద్ది జీతంతో పని చేస్తున్నావు, కానీ కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, యజమాని యొక్క మనసు మార్చి మరలా నీ జీతం దేవుడు పెంచబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక దాని కొద్ది సమయం పట్టచ్చు, కానీ దిగులు పడద్దు. నువ్వు ఎంతైతే దిగులుతున్నావో అదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. నీ కుమార్తె పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది తొందరలో నువ్వు చూడబోతున్నావు. అలాగే నీ భర్త పట్ల కూడా దేవుడు అంటున్నావు. మరలా చెప్పేది ఏంటంటే, ఆయన శరీరంలో ఏదైతే నీరసం ఉందో నెమ్మదిగా మాటలు వాడినప్పుడు కూడా దేవుడే దాన్ని ఒక నీరు ఎలాగైతే ప్రవహించుకుంటూ ఎలాగైతే పోతుందో నీ యొక్క భర్తలో ఉన్న నీరసం కూడా నెమ్మదిగా పోతుందని దేవుడు చెప్తుంది. దేవుడి స్తోత్రం కనుక చివరిగా నా తల్లి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే,
మీరు ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, నా తల్లిని కూడా లేకపోతున్నా. దేవుడు స్తోత్రం కనుక ఈ దినాన్న తన మంచం మీద ఉన్నది, దిగులతో బాధతో ఉన్నది. నేను ఎప్పుడు వెళ్తానా అని చెప్పి నా తల్లి చూస్తుంది. కానీ ఇది నా దేవుడు అంటున్నాడు, నా తల్లి చుట్టూరు కూడా దేవుని దూతలు పెట్టి ఉన్నాడు. తను ఎంత అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొద్ది దినాలు చిన్న సమయం ఉంది అంటున్నాడు. ఆ సమయం పూర్తయ్యేటప్పటికి నా తల్లి లేకపోతుంది. తను చెప్పే మాట మీరు వినబోతున్నారు. ఆ మాటలు విన్న తర్వాత ఆయన దేవుడు అంటున్నాడు, నా రాకడ చాలా సమీపమైపోయింది. మీరందరూ కూడా నా తల్లి మాటలు వినబోతున్నారు. అటు పిమ్మట ఆయన రాజ్యం మనం చేరబోతుంది. దేవుని స్తోత్రం కనుక సమయం అవుతుంది కనుక దేవుడు ఈ కొద్ది మాటలు తీసుకున్నాం.